అందరూ అంటూ ఉంటారు డబ్బు శాశ్వతం కాదు, మనుషులే శాశ్వతం అని. ఇక్కడ మనుషులు చచ్చిపోతున్నారు తప్ప కరెన్సీ చావటల. ఒకప్పుడు మంచి మొగుడు రావాలని గుళ్ళు చుట్టూ తిరిగేవాళ్ళు. సరే లైన్ వేసుకోవడానికి ఏదో ఒక అమ్మాయి దొరక్కపోద్దా అని వీళ్ళు కాలేజ్ చుట్టూ తిరిగేవాళ్ళు. మరి ఇప్పుడేంట్రా అంటే ఏటీఎం చుట్టూ తిరుగుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రేమలు పుట్టట్లేదు మావా, దొరుకుతున్నాయి. నిజం మావా, ఇల్లు అద్దెకిస్తారని తెలుసు, కార్ అద్దెకిస్తారని తెలుసు. ఇప్పుడు ఏకంగా గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అద్దెకిస్తున్నారు, సారీ అద్దెకొస్తున్నారు. నేను చెప్పేస్తాలే గానీ వీడియోకి ఒక లైక్ వేసుకుని ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి. సరే మ్యాటర్ లోకి వెళ్తే ఢిల్లీకి చెందిన ఈ అక్క పేరు దివ్య అంట. సోషల్ మీడియాలో ఈ అక్క పెట్టిన పోస్ట్ చూసిన తర్వాత చాలా మందికి నిద్ర లేకుండా చేస్తుంది. ఆ పోస్ట్ లో ఒక రేట్ కార్డు ఉంటది మామ, అంటే తనని ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ గా బుక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను బుక్ చేసుకున్నాను అనుకోండి, తన నా గర్ల్ ఫ్రెండ్ కాబట్టి నాతో కలిసి తను కాఫీ తాగాలి అంటే 1000. ఒకవేళ డిన్నర్ కి పోతే 2000. ఆఖరికి బైక్ మీద చెయ్యి పట్టుకుని కూర్చోవడానికి కూడా 4000 తీసుకుంటదంట. ఎందుకు అడుగుతుంటాడిక? అదే 4000 పెట్టుకుని ఓలా బుక్ చేసుకుంటే వాడు ఏకంగా మమ్మల్ని ఊరంతా తిప్పి చూపిస్తాడు కదా. పైగా ట్రాఫిక్ లో బోర్ కొట్టకుండా వాడి కష్టాలు కూడా చెప్తాడు. కలిసి కాఫీ తాగడానికి 1500. బయట చాలా మందికి 3 రోజులు జీతమక్క అది. నువ్వు కాఫీ తాగే టైంలో అదే 10 మినిట్స్ లో సంపాదిస్తా అంటున్నావు. సరే చేస్తే చేసుకోలే గానీ మళ్ళా దీనికి జిఎఫ్ అని పేరింది అక్క, ఏదో అమ్మాయిలందరికీ బ్యాడ్ నేమ్ తెచ్చేలాగా. ఈవిడ గారి రేట్ కార్డ్ చూస్తుంటే నేను ఆడే RC24 లో ఆక్షన్ లో ఉన్న ప్లేయర్స్ కూడా ఇంత దారుణమైన రేట్లు ఉండవు కదక్క. అక్క కార్డ్ ని డీప్ గా అనలైజ్ చేస్తే ఇక్కడ ప్రతి దానికి ఒక మీటర్ ఉంది మావా. చూడండి, మీరు ఫ్యామిలీ ఈవెంట్స్ కి తీసుకెళ్లాలి అనుకుంటే 3000 ఛార్జ్ చేస్తుంది. అంటే ఇప్పుడు 3000 ఇస్తే ఈవిడ నా వెంట నా చుట్టాల ఫంక్షన్ కి వస్తుందన్నమాట. సరే తీసుకెళ్లానే అనుకో, అక్కడ మా అత్తయ్యలు ఏమ్మా ఏ గోత్రం మీది వంటలొచ్చా అని అడిగితే అప్పుడు మీటర్ ఆన్ చేసి ప్రతి ఆన్సర్ కి 500 ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది ఆంటీ అని అంటావా? ఇప్పుడు చూడు వాడికి టెన్షన్. ఒకవేళ అన్నావే అనుకో, 7 సాంబార్లో ముంచి లేపుతారు, నిన్ను కాదు నన్ను. నెంబర్ 2, షాపింగ్ కి 4500 తీసుకుంటది. అంటే నా సొంత డబ్బులతో నీకు కూడా షాపింగ్ చేసిందే కాక నాతో పాటు షాపింగ్ మాల్ లో 4 అడుగులు నడిచినందుకు ఎక్స్ట్రాగా 4500 పే చేయాలా అని. అల్లుడు నువ్వు ఆ బూతులు అలాగే మింగే. బూతులు కాదే, ఇండియాలో ఉన్న అబ్బాయిలందరూ అంబానీ కొడుకులు అనుకుంటుందా అని డౌట్ వచ్చింది. ఇన్ఫాక్ట్ వాళ్ళు కూడా షాపింగ్ చేసినందుకు బిల్లు పే చేస్తారు, అంతేగాని డబ్బులు ఖర్చు పెట్టడానికి మాత్రమే షాపింగ్లు చేయరు. ఒకవేళ చేసుంటే ఈ పొజిషన్ వచ్చేవాళ్ళు కాదేమో. నెంబర్ 3, ఇదైతే చాలా విడ్డూరంగా ఉంటది మామ. తనతో డేట్ కి వెళ్ళినట్టు పబ్లిక్ గా ఒక పోస్ట్ పెట్టాలంటే 6000 ఛార్జ్ చేస్తుందంట. దీనమ్మ ఒక్క పోస్ట్ కి 6000. ఇప్పుడు ఆ పోస్ట్ ఎందుకని ఆలోచించకండి. సింపుల్ గా చెప్పాలి అంటే నేను సింగిల్ గా చావట్లేదురా, నాకు కూడా ఒక అమ్మాయి దొరికింది అని ప్రపంచానికి ప్రూవ్ చేసుకోవడానికి 6000 తగలేయాలి. ఇది ఇన్స్టాగ్రామ్ లో డబ్బులు ఇచ్చి బ్లూ టిక్ కొనుక్కున్నంత ఈజీగా అయిపోయింది వీళ్ళకి. అయినా నీ పోస్ట్ కి 6000. అది పోస్ట్ చేసిన తర్వాత 60000 హాస్పిటల్ బిల్ అవుద్ది మా నాన్న చేతిలో. సరే అమ్మాయిలు రేట్ కార్డ్స్ పెట్టారు, బానే ఉంది. మన ఊళ్ళలో చాలా మంది సిమ్స్ గాళ్లే ఉంటారు కాబట్టి అమ్ముడిపోయారు అనుకుందాం. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నెబ్బగాళ్ళు కూడా రెంట్ కి రెడీ అయిపోయారు. బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్ ను అద్దెకి ఇస్తూ ఆన్లైన్ లో వార్తలను తీసుకొచ్చారు. దీని ద్వారా దేశంలో బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్ లేని వాళ్ళు, ఒంటరితనాన్ని ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరైనా వారిని గంటపాటు అద్దెకి తీసుకోవచ్చు. ఇందుకు గంటకు 3000 రూపాయలు పైగా చెల్లించాల్సి ఉంటుంది. ఇషా బల్లా అనే ఒక ఇన్ఫ్లుయెన్సర్ co-partner.in గురించి చెప్తూ బాయ్ ఫ్రెండ్స్ ఆన్ రెంట్ అంది. ఆవిడ చెప్పిన రీజన్స్ ఏంటో తెలుసా మావా? అబ్బాయిల్ని రెంట్ కి తీసుకుంటే వాళ్ళు మనతో పాటు షాపింగ్ వస్తారంట, మనం షాపింగ్ చేసిన బ్యాగ్స్ మోస్తారంట అంది. సో బేసిక్ గా వీళ్ళకి కావాల్సింది బాయ్ ఫ్రెండ్స్ కాదు, రైల్వే స్టేషన్ లో కూలీ అన్నమాట. మొత్తానికి అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కలిసి బజారు పాలవుతున్నారు కదరా. బ్యాగులు మోయడం వరకు ఓకే, అది పక్కన పెడితే షాపింగ్ కి అబ్బాయిల్ని రెంట్ కి తీసుకెళ్లడం ఏంటి క్రాక్? కాకపోతే షాపింగ్ లో అబ్బాయిలకి తెలిసేది 3 కలర్స్, బ్లాక్, వైట్, బ్లూ. వాళ్ళని పక్కన పెట్టుకుని ఫ్యాషన్ సలహాలు అడిగితే బేరమాడటం రాక మన దగ్గరే ఎక్స్ట్రాగా ఇంకో 1000 రూపాయలు ఖర్చు పెట్టేస్తారు. ఆ తర్వాత మీరు నా రెంట్ బాయ్ ఫ్రెండ్ కి 5 స్టార్ రేటింగ్ ఇస్తున్నా, నా బ్యాగులు బాగా మోసాడు అని జొమాటో రివ్యూలు ఇచ్చినట్టు ఇచ్చుకోవాలి. ఇప్పటి వరకు మనం వీళ్ళ రేట్ కార్డ్స్ చూసాం. నిజానికి వీళ్ళని కొనే అంత బడ్జెట్ ఎవరికుందిరా అని ఆలోచిస్తే అప్పుడే ఎంటర్ అయ్యారు మన షుగర్ డాడీస్ అండ్ షుగర్ మమ్మీ. వయసులో బాగా పెద్దవాళ్ళై ఆస్తిపాస్తులుండి తోడలేని వాళ్ళు ఈ 20 ఏళ్ల కుర్రాళ్ళని అమ్మాయిల్ని ఒక టాయ్ లాగా పెంచుకుంటున్నారు. వాళ్ళకి కాస్ట్లీ గిఫ్ట్స్, ఫారెన్ ట్రిప్స్ స్పాన్సర్ చేస్తారు. దానికి బదులుగా వీళ్ళు వాళ్ళకి ఒక కంపెనియన్ లాగా ఉండాలి. నిజానికి ఇది వింటే విడ్డూరంగా కాదు, వినసొంపుగా ఉంది కదా. అంటే ఒకప్పుడు కుక్క పిల్లల్ని పెంచుకునే వాళ్ళు ఇప్పుడు మనుషుల్ని పెంచుకుంటున్నారు. నువ్వంటే నాకు ఇష్టం, నీ ఎలకంటే నాకు ఇష్టం.
మావా చిన్నప్పుడు అమ్మ దగ్గర పాకెట్ మనీ కోసం ఒక 10 రూపాయలు అడిగితే చీపురు కట్ట తిరిగేసి మరీ కొట్టేది. ఇప్పుడు ఈ మమ్మీ కానీ షుగర్ మమ్మీలు నెలకి లక్షల్లో ఇస్తున్నారు. కానీ దానికి బదులుగా వాళ్ళ ఈవెంట్స్ లో పార్టీస్ లో వాళ్ళ వెనుక కుక్క తోకలాగా ఊపుకుంటూ తిరగాలి. ఇదొక మ్యూచువల్ అగ్రిమెంట్ అంట. ఎంత దిగజారిపోయాంరా మనం. ఈ షుగర్ డాడీ కల్చర్ గురించి నేను ఒక సెపరేట్ వీడియోనే చేశాను. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే లింక్ డిస్క్రిప్షన్ లో కమెంట్ సెక్షన్ లో కూడా పిన్ చేసి పెడతా చూడండి. పోనీ ఈ రెంట్ వ్యవహారాలన్నీ వదిలేద్దాం మామ. అసలు వీళ్ళ రిలేషన్షిప్ లో వాడే పదాలు వింటే మీ కళ్ళు బయర్లు గమ్ముతాయి. మొన్న ఎవడో అంటున్నాడు, బ్రో నేను సిచ్యువేషన్షిప్ లో ఉన్నాను అని. అంటే రిలేషన్షిప్ కి సింగిల్ కి మధ్య ఉండే ఒక ఫేజ్. ఏ కమిట్మెంట్ ఉండదు, బాధ్యతలు ఉండవు, జస్ట్ ఆ మూమెంట్ కి కలిసి ఉండటం అంతే. అయినా సిచ్యువేషన్షిప్ ఏంట్రా, అగ్రిమెంట్ లేకుండా అద్దిల్లో ఉండటమా? ఇంకో కొత్త పదం బెంచ్ మేట్ అంట. ఒకే బెంచ్ మీద ఇద్దరు కూర్చుంటే ఒకరికొకరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చుకున్నట్టే అంట. ఏంట్రా ఇది, క్రికెట్ లో ఎక్స్ట్రా ప్లేయర్ ని కూడా బెంచ్ మీద కూర్చోబెట్టి ఇంత కన్ఫ్యూజ్ చేయరు కదరా. అంతేకాదు మామ, బాడీ కౌంట్ అని ఇంకో చెత్త ట్రెండ్ కూడా వచ్చింది. అంటే గతంలో ఎంత మందితో ఫిజికల్ గా రిలేషన్ లో ఉన్నావని మొహం మీదే అడిగేయటం. మొన్న ఒక తెలుగు యాంకర్ కూడా లైవ్ లోనే తన బాడీ కౌంట్ 5 అని ఓపెన్ గా చెప్పేసింది. 5 is my body count. Again, truth. Real answer. చి బాడీ కౌంట్ ఏంట్రా, ఇదేమైనా పబ్జీనా లేక ఇంకేమైనా యాక్షన్ గేమా? ఎన్ని కిల్స్ చేసావని అడిగినట్టు రిలేషన్షిప్స్ ని ఒక నెంబర్ చేసేశారు. ఈ జెన్జీ రిలేషన్షిప్స్ మీద కూడా ఒక సెపరేట్ వీడియోనే చేసాం. అది కూడా ఎవరైనా మిస్ అయి ఉంటే లింక్ కమెంట్ సెక్షన్ లో ఉంటుంది, చెక్ చేయండి మావా. సరే ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు లాంగ్ డిస్టెన్స్ అని, డిజిటల్ రిలేషన్స్ అని వీడియో కాల్స్ లోనే కాపురాలు చేసేస్తున్నారు. ఇందులో ఇంకా దారుణం ఏంటంటే కాంట్రాక్ట్ మ్యారేజెస్. అంటే పెళ్లికి ముందే డివోర్స్ అగ్రిమెంట్స్ రాసేసుకుంటారు. రేపొద్దున్న పొరపాటున మనం విడిపోతే నీ ఆస్తిలో సగం నాకే రావాలి అని చెప్పి పెళ్లి పీటల మీదే సంతకాలు పెట్టేసుకుంటున్నారు. ఇదారా మన కల్చర్? కానీ ఇక్కడ ఒక సాలిడ్ ఫ్యాక్ట్ చెప్తా వినండి. ఈ రెంటే గర్ల్ ఫ్రెండ్, రెంటే బాయ్ ఫ్రెండ్ అనే వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో 90% జరిగేది ఒక పెద్ద స్కామ్. ఇది కరెక్ట్ గా చెప్పావు. సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు అనేది ఎంత నిజమో, ఈ గిగ్ ఎకానమీ పేరుతో నడిచే రెంట్ యాప్స్ వెనకాల జరిగేది కూడా పక్కా మనీ ట్రాప్ అనేది అంతే నిజం. వాళ్ళు ముందు 4,000 కట్టించుకుంటారు, ఆ తర్వాత వస్తారో లేదో కనీసం గ్యారంటీ కూడా లేదు. ఒకవేళ వచ్చినా సరే వాళ్ళు కొన్ని ఫోటోలు తీసి వాళ్ళు అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఆ ఫోటోస్ అన్ని కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేస్తా అని బ్లాక్ మెయిల్ చేస్తారు. ఎందుకంటే తప్పు మీ వైపు కూడా ఉంటుంది కాబట్టి మీరు కంప్లైంట్ ఇవ్వలేరు అనేది వాళ్ళ ధైర్యం. మరీ ఇంత మంచి చెప్పి మీకు బోర్ కొట్టించను. సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, ఈ జనరేషన్ లో డబ్బులు సంపాదించడానికి చాలా మార్గాలే వచ్చాయి. కానీ తోటి మనిషి ఎమోషన్ ని, ఒంటరితనాన్ని వాడుకుని డబ్బులు సంపాదించడం అనేది వర్స్ట్ ట్రెండ్. ఢిల్లీకి చెందిన ఆ దివ్య అక్కకి కో పార్ట్నర్ లో బాయ్ ఫ్రెండ్స్ ని అద్దెకిస్తున్న ఆ యాప్స్ కి, ఈ చెత్త ట్రెండ్స్ ని ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళకి, వీళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, ఏంటది? ప్రేమని, ఎమోషన్ ని ఈఎంఐ లో కొనుక్కునే జనరేషన్ ని తయారు చేయకండి. నిజంగా మీరు ఒంటరితనాన్ని ఫీల్ అవుతున్నారా? అయితే ఆ 4,000తో ఏదైనా ఒక మంచి పని చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఛానల్ కి సూపర్ చాట్ చేయండి. అదే సరదాగా అన్నానులే, జస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి, ఇష్టమైన గేమ్స్ ఆడండి, క్రికెట్ మ్యాచ్లు చూడండి, పోనీ ఎస్కేఆర్ కౌంటర్స్ లో వీడియోస్ చూడండి, లేదా ఒక మంచి బిర్యానీ ఆర్డర్ పెట్టుకుని ఇంట్లో ప్రశాంతంగా తినండి. ఆ డబ్బులతో బార్బర్ షాప్ కి వెళ్ళినా ఒక లుక్ వస్తుంది, లేదా జిమ్ కి వెళ్ళినా సరే బాడీకి షేప్ వస్తుంది. అంతేగాని పక్కన ఎవడో ఒకటి నడవాలి, ఎవరితో నడవాలి అని రెంట్కి తెచ్చుకుని మరి 10,000 బొక్కెట్టుకోకండి. ఓకే, మరి ఈ రోజుకి ఈ వీడియో ఇంతే గైస్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కమెంట్స్ లో చెప్పండి. ఈ వీడియోలో మ్యాటర్ ఉందిరా అని మీకు అనిపిస్తే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్ లోకి షేర్ చేయండి. అదే చేత్తో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయ్యా. ఈ రెండింగ్ లోపు 100K కొట్టేయాలి. ఓకే, మరి నెక్స్ట్ ఇంకో క్రేజీ వీడియోతో మళ్ళీ కలుస్తా. దిస్ ఇస్ సత్య సైనింగ్ ఆఫ్. నెల్సన్ పోమా